ఈ రోజు నేను పడ్డంత కంగారు నా జీవితంలో ఎప్పుడు పడలేదు. జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఇంత టెన్షన్ రాలేదు. ద మూమెంట్ ఐ సా ద ఓల్ సెటప్ దెన్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఐ వాజ్ లైక్ వాట్ ఇఫ్ ఐ మెస్ అప్, ఏదైనా రాంగ్ మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి. ఐ హ్యావ్ నెవర్ బీన్ దిస్ నర్వస్ ఇన్ మై లైఫ్. అందుకే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి చింటూ హ్యాండ్ బిగ్గర పట్టుకున్నా. ఇక నా ఫేస్ లో ఆ నర్వస్నెస్ చూసి చింటూ ఒకటే ముసిముసి నవ్వులు నవ్వుతుండు. ఇక అక్కడ నుంచి ఫస్ట్ కాఫీ షాప్ తీసుకొచ్చిండు, కొంచెం తాగి రిలాక్స్ అయిదాం దా అని చెప్పేసి. సో ఇద్దరం వచ్చారు, కాఫీ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఇక స్టార్ట్ అయినాం అక్కడ నుండి. ఒక్కసారి స్టూడియోకి రీచ్ అయిన తర్వాత థింగ్స్ గాట్ రియల్. సీయింగ్ దర్ హోల్ సెటప్, యాంకర్ మాటలు విన్న తర్వాత ఎట్లా అట్లా క్విక్ గా ఎఫర్ట్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ హౌ షీఈస్ టాకింగ్ విత్ సో మచ్ ఫ్లో అనిపించింది. ఇక ఆపుకోలేక వెళ్ళి అడిగేసిన ఏదైనా మిస్టేక్ అయితే ఎట్లా కవర్ చేస్తారు, అసలు ఇంత ఫ్లో ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి. నాకు తెలిసి మీలో చాలా మంది తనని గుర్తుపట్టే ఉంటారు. ఒకప్పుడు టీవీ5 న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తుండే, ఇప్పుడు కెనడాలో ఆర్జే గా వర్క్ చేస్తున్నారు శ్రేయ గారు. ఇంకా ఎనర్జీని చూసిన తర్వాత మెంటల్ గా నేను కూడా ప్రిపేర్ అవుతున్నా, ఆ ఎనర్జీని ఎట్లయినా మ్యాచ్ చేయాలి అని చెప్పేసి ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్. ఇంకా చింటూ మాత్రం ఏదో 100 టైమ్ ఇంటర్వ్యూకి వచ్చినట్టు మంచిగా హెయిర్ సెట్ చేసుకుంటూ కంప్లీట్ గా రిలాక్స్ అవుతుండే అక్కడ.